హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జీకే కోడింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు అధ్యయన శాస్త్రాల గురించి తెలుసుకోబోతున్నాం. జెరంటాలజీ అంటే వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం అని అర్థం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా యంగ్గా ఉండేవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ని వృద్ధుల్ని ఏమంటారు, ఎగతాళి చేస్తారు. అప్పుడు వృద్ధులు ఏమంటారు, ఏ బాబు జర ఆగు, నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది, కంగారు పడకు, జర ఆగు అంటారు. జర ఆగు, వృద్ధాప్యం వస్తుంది అని అంటారు. జెరంటాలజీ వృద్ధాప్యంలోని వ్యాధుల అధ్యయనం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏమంటారు, జర ఆగు, నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది, జెరంటాలజీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంటమాలజీ, కీటకాలపై అధ్యయనం అనమాట. యాంట్ కీటకం, ఎంటమాలజీ కీటకాలపై అధ్యయనం. జర ఆగు వృద్ధాప్యం, యాంట్ కీటకాలు. నెక్స్ట్ కారాలజీ లేదా కాలాలజీ అంటే మానవ సౌందర్యం గురించిన శాస్త్రం అండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా ఎవరైనా కొంచెం ఎక్స్ట్రాలు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం, ఆగు, అందం కారిపోతుంది అని అంటాం. సో అందం కారిపోతుంది, సౌందర్యం కారిపోవట్లేదమ్మా, నువ్వేం పెద్ద అంత అందగత్తె ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాం. సౌందర్యం కారిపోవట్లేదు, కారాలజీ లేదా కాలాలజీ సౌందర్యం గురించిన శాస్త్రం. ఇలా గుర్తుపెట్టుకోవాలి, కారాలజీ సౌందర్యం కారిపోవట్లేదు. ఓకే. నెక్స్ట్ సెలినాలజీ చంద్రుని పుట్టుక స్వభావం గురించి అండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చంద్రుడి మీదకి వెళ్తే సలేసేస్తారా బాబు, మన భూమి మీద ఉండడమే బెటర్ అనమాట. చంద్రుడి మీదకి వెళ్తే ఏమేస్తుంది, సలేసేస్తుంది. సెలినాలజీ చంద్రుని పుట్టుక స్వభావం. నెక్స్ట్ కార్పాలజీ విత్తనాలపై అధ్యయనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, రే బాబు నువ్వు విత్తనమే ఎప్పుడైతే నాటావో దాని గురించి మర్చిపో, అదే మొలకెత్త, అంతేగాని దాని మీద కార్పేట్ వేయకో, కార్పేట్ వేస్తే విత్తనం మొలకెత్తదు. కార్పేట్, కార్పాలజీ విత్తనాలపై అధ్యయనం. కార్పేట్ వేయకు విత్తనం కోసం, కార్పాలజీ విత్తనాలు. ఓకే. నెక్స్ట్ టాక్సికాలజీ అంటే విష పదార్థాలపై అధ్యయనం. ఇప్పుడు మనం బయట ప్రదేశాల్లో ట్యాక్సీల్లో గట్రా వెళ్ళేటప్పుడు ఏమైనా తిన్నామనుకోండి, ఆ బయట దుమ్ము ధూళి ఆ పొగ అవన్నీ పడి మనం తినేది విష పదార్థంగా మారిపోతుంది అనమాట. ట్యాక్సీలో ఏమైనా తింటే ఏమవుతుంది, విష పదార్థంగా మారిపోతుంది. జస్ట్ ఇమాజిన్, జస్ట్ చాలా ఫన్నీగా మనం గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పటికీ మర్చిపోలేము అనమాట. ఓకే. టాక్సికాలజీ విష పదార్థాలపై అధ్యయనం. ట్యాక్సీలో ఏమైనా తింటే విష పదార్థాలుగా మారిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాట్రకాలజీ కప్పల గురించి అధ్యయనాన్ని బ్యాట్రకాలజీ అంటారండి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కప్పలు ఎలా అరుస్తాయి, బెక్ 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 అని అరుస్తాయి. సో బెక్ బెక్ బ్యాట్రా, బెక్ బెక్ బ్యాట్రా కప్పల గురించి అధ్యయనం. నెక్స్ట్ ఆర్కాలజీ లేదా ఎరినాలజీ అంటారండి సాలీడ్ అధ్యయనాన్ని. అసలు ఎరినాలజీ ఎలా వచ్చిందంటే సాలీడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఎరినే అనమాట, అలా ఎరినాలజీ అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సాలీడ్ గూడు కట్టుకోవడం అనేది చాలా అద్భుతం అండి. ఎంత చక్కగా కట్టుకుంటుందో కదా, అది ఒక ఆర్ట్ అనమాట. సాలీడ్ గూడు కట్టుకోవడం ఆర్ట్. ఆర్కాలజీ సాలీడు అధ్యయనం, ఆర్కాలజీ సాలీడు గూడు ఒక ఆర్ట్, ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అండి. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. మళ్ళీ ఆస్ట్రాలజీ వేరనమాట. సో గుర్తుపెట్టుకోవాలి రెండిటికి తేడా మీరు. ఆస్ట్రానమీ అందుకే అక్కడికి ప్రవేశించే వాళ్ళకి ఆస్ట్రోనాట్స్ అని అంటారనమాట. ఓకేనా. అకౌస్టిక్స్ అంటే ధ్వని అండి. ఆప్టిక్స్ అంటే కాంతి. ఆస్టియాలజీ అంటే ఎముకల అధ్యయనం. అకౌస్టిక్స్కి ఆప్టిక్స్కి ఎప్పుడూ కూడా మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అకౌస్టిక్స్ ధ్వని, ఆప్టిక్స్ కాంతి. ఆప్టిక్స్ స్పెక్టికల్స్ దేనికోసం, చూడడం కోసం, కాంతి. ఆప్టిక్స్ కాంతి, అకౌస్టిక్స్ ధ్వని, ఆస్టియాలజీ ఎముకల అధ్యయనం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. క్రానియాలజీ అంటే మెదడులోని ఎముకల అధ్యయనం అండి. క్రానియాలజీ అంటే మెదడులోని ఎముకల అధ్యయనం.
హెమటాలజీ అంటే రక్తం సంబంధిత వ్యాధుల అధ్యయనం అండి. జనరల్‌గా మనకు బ్లడ్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏం టెస్ట్ చేస్తాం? హిమోగ్లోబిన్ హెచ్‌బీ టెస్ట్ చేస్తాం. సో, హిమోగ్లోబిన్ వల్లే మన బ్లడ్ అనేది రెడ్ కలర్‌లో ఉంటదనమాట. ఓకేనా? హెమటాలజీ రక్తం, హిమో రక్తం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. డాక్టియాలజీ అంటే వేలి ముద్రలండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ఎక్కడికైనా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మనం డాక్యుమెంట్ అడిగాము. డాక్యుమెంట్ అడిగామంటే మనం ఎంత చదువుకున్నోళ్ళమైనా, ఎంత ప్రొఫెసర్‌లమైనా మనం అక్కడ ఏం చేయాలి? వేలి ముద్ర ఎయ్యాలి. అంతేనా? డాక్యుమెంట్ కావాలంటే వేలి ముద్ర ఎయ్యాల్సిందే. డాక్టియాలజీ వేలి ముద్రల అధ్యయనం. ఓకే. ఒడెంటాలజీ అంటే దంతాల అధ్యయనం అండి. ఒడెంటాలజీలో ఏముంటుంది? డెంట్ ఉంది. డెంటిస్ట్ కదా. ఒడెంటాలజీ దంతాలు. డెర్మటాలజీ చర్మం. కార్డియాలజీ గుండె. నెఫ్రాలజీ మూత్రపిండాలు. న్యూరాలజీ నరాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మీకు తెలిసినవే కదా అని వీటికి నేను కోడ్ చెప్పట్లేదు, గమనించాలి. ఒడెంటాలజీ దంతాలు, డెర్మటాలజీ చర్మం, కార్డియాలజీ గుండె, నెఫ్రాలజీ మూత్రపిండాలు, న్యూరాలజీ నరాలు. ఓకే. నెక్స్ట్ హిప్నాలజీ అంటే నిద్ర అధ్యయన శాస్త్రం అండి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జనరల్‌గా మనం ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే హిప్నటైజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మనల్ని కూర్చోబెడతారు, నిద్రపుచ్చేస్తారు. మీకు బాగా నిద్ర వస్తుంది, మీరు నిద్రపోయారు అంటారు. సో, హిప్నాలజీ అంటే నిద్ర అధ్యయన శాస్త్రం. ఓకే. ఇక్తియాలజీ అంటే చేపలండి. జియాలజీ లేదా జువాలజీ అంటే జంతువులు. సిటాలజీ అంటే జల క్షీరదాలు. సి అంటే సముద్రం అంటే జలంలో ఉన్న క్షీరదాలు సిటాలజీ. ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయనం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్తియాలజీ చేపలు, జువాలజీ జంతువులు, సిటాలజీ జల క్షీరదాలు, ఆర్నిథాలజీ పక్షులు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదనమాట. సో, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్‌లా ఉంటది. ఓకేనా? అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాసుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.